నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నా పేరు శైలశ్రీ ముందుగా హెడ్లైన్స్ డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన వారోత్సవాలు తెలంగాణ కేబినెట్ లో నిర్ణయం హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు పిస్తా హౌస్ షాక్ హౌస్ హోటల్లో యజమానుల ఇళ్లలో తనిఖీలు హైదరాబాద్ సహా రాష్ట్రమంతా చలిపంజా పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలో భారీ వర్ష సూచన రంగారెడ్డి జిల్లాలో విషాదం భార్య మరణం జీర్ణించుకోలేని భర్త ఆత్మహత్య తిరిగి బులెటిన్ కి స్వాగతం. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ తెలంగాణ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని రెవెన్యూ సహచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడే 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించిందని అన్నారు. ఉత్సవాల నిర్వహణ సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే R&B హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందని 10,500 కోట్లతో నిర్మించే 5,566 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదించిందని త్వరలో టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. జాతీయ రహదారులు జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు పర్యాటక ప్రాంతాలు ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతుంది. ప్రముఖ హోటల్ చైర్మన్లు డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. హోటల్స్ బిజినెస్ పై ఐటీ సోదాలు నిర్వహించారు. మొత్తం 30 చోట్ల ఏకకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. పిస్తా హౌస్ షాక్ హౌస్ మేఫిల్ హోటళ్ల యజమానుల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. పిస్తా హౌస్ షాక్ హౌస్ మేఫిల్ హోటల్స్ లో 100 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. ఈ హోటల్స్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రాజేంద్ర నగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్ మహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రికార్డులో చూపిన ఆదాయం నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హవాలా నకిలీ లావాదేవీలు అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ట్యాక్స్ చెల్లింపులో వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. పిస్తా హౌస్ ఓనర్ మజీద్ నివాసంలో 4 బృందాలు సోదాలు జరుపుతున్నాయి. పిస్తా హౌస్ లో పనిచేసే వర్కర్ల ఇళ్లలోనూ వర్కర్లకు కల్పించిన వసతి నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హార్డ్ డిస్క్ లో డేటాను ఐటీ ఆఫీసర్స్ పరిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంపై చలిపులి పంజా విసురుతోంది. హైదరాబాద్ తో పాటు అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, నిర్మల్ సహా పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్ నీలోఫర్ కేఫ్ యజమాని బాబురావు శ్రీవారికి అత్యంత ఖరీదైన అపురూపమైన కానుకను సమర్పించి భక్తిని చాటుకున్నారు. తాజాగా ఆయన తిరుమల కొండపై కొలువై ఉన్న వడ్డీ కాసుల వాడికి ప్రత్యేకంగా తయారు చేయించిన వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. దాదాపు కిలో బంగారం, ₹1 కోటి వజ్రాలతో చేయించిన యజ్ఞోపవీతాన్ని టీటీడీకి బాబురావు కుటుంబం అందజేసింది. గతంలో దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు యజ్ఞోపవీతం ఇస్తావా అని దేవుడు అడిగినట్టు అనిపించిందని, అందుకే సమర్పించానని బాబురావు అన్నారు. గతంలో స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు తనకు అంతరాత్మలో యజ్ఞోపవీతం సమర్పిస్తావా అనే భావన కలిగినట్లు బాబురావు తెలిపారు. వెంటనే ఈ నిర్ణయం తీసుకొని ఈ అపురూపమైన ఆభరణాన్ని తయారు చేయించడం ప్రారంభించారు. సుమారు కిలో బంగారంతో పాటు ₹1 కోటి విలువైన వజ్రాలను ఇందులో ఉపయోగించినట్లు సమాచారం. ఈ మొత్తం వజ్ర బంగారు యజ్ఞోపవీతం విలువ దాదాపు ₹4.5 కోట్ల అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చేపట్టిన ఓపెన్ ఫ్లాట్ వేలానికి విశేష స్పందన లభించింది. నిన్న జరిగిన తొలి రోజు వేలంలో తొర్రూరులోని ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు పోటీ పడ్డారు.
ORR కు దగ్గరగా ఉన్న తొర్రూరు, కుర్మల్గూడ, బహదూర్పల్లి ప్రాంతాల్లో మొత్తము 163 ప్లాట్ల విక్రయానికి స్వగృహ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా నిన్న తొర్రూరులోని 59 ఫ్లాట్లకు వేలం నిర్వహించారు. ప్రభుత్వం చదరపు గజానికి కనీస ధర 25,000గా నిర్ణయించగా సగటున 28,700 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. ఈ వేలంలో దాదాపు 110 మంది బిల్డర్లు పాల్గొన్నారు. సోమవారం నాటి విక్రయాల ద్వారా ప్రభుత్వానికి 46 కోట్ల ఆదాయం వచ్చిందని స్వగృహ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ వెల్లడించారు. మంగళవారం కూడా వేలం కొనసాగుతుందని, తొర్రూరులోని మిగిలిన 65 ఫ్లాట్లు, కుర్మల్గూడలో 25, బహదూర్పల్లిలో 13 ఫ్లాట్లకు వేలం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. సినీ దిగ్గజాలు రజనీకాంత్, నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కనుంది. రాబోయే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు వేడుకల్లో సన్మానించనున్నారు. సినిమా రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఘన సత్కారం చేయబోతున్నారు. భారతీయ సినిమా సంస్కృతిపై వారి నిరంతర ప్రభావాన్ని తెలిపే ఈ మైలురాయిని పురస్కరించుకుని రజనీకాంత్, నందమూరి బాలకృష్ణులకు సన్మానం చేస్తాం. సినిమా రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఈ సత్కారం అని మురుగన్ తెలిపారు. వారి అద్భుతమైన నటన, విస్తృతమైన ప్రజాదరణ, దశాబ్దాలుగా భారతీయ కథనాలకు రూపొందించిన వారి కృషికి గుర్తింపుగా ముగింపు వేడుకల్లో వారిని సన్మానిస్తారు అని ఆయన తెలిపారు. శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తమిళనాడు వైపు వెళ్లనుంది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు తమిళనాడు దానికి అనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమ వైపు వీస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వాయవ్య భారతం నుంచి గాలులు కోస్తా, రాయలసీమ వరకు వీస్తుండటంతో చలి పెరిగింది. రానున్న 2 రోజుల్లో చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. భార్య మరణం వార్త జీర్ణించుకోలేక ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కి ఉరివేసుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్ సామా ఇంట్లో నివసించే ముత్యాల విజయ్, శ్రావ్య భార్యాభర్తలు. శ్రావ్య IVF ద్వారా 8 నెలల గర్భవతిగా ఉంది. ఆదివారం రోజు శ్రావ్య కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శ్రావ్య కడుపులో ఉన్న కవల పిల్లలు చనిపోగా సోమవారం రోజు శ్రావ్య కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన శ్రావ్య భర్త ముత్యాల విజయ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామా ఎంక్లేవ్లోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వం 2024లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇప్పటి వరకు పెన్షన్లను ఇవ్వకపోవడం శోచనీయమని పెన్షన్దారులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాన్ చెరువులోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆఫీస్ వద్ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పదవి విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించే జీపీఏ పెన్షన్ తదితర బెనిఫిట్స్లను పొందలేకపోతున్నారని పెన్షన్దారులు తెలిపారు. రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు డబ్బులు వస్తాయన్న ఆశతో అప్పులు చేశారు. అలా అప్పులు చేసి మరణించిన వారిలో 26 మంది ఉండడంతో ఈ రోజు వారి కుటుంబం రోడ్డున పడిన దుస్థితి నెలకొన్నారు. పెన్షన్దారుల పెన్షన్లపై కొంతమంది బ్రోకర్లు ఆశ చూపి మేము వచ్చేలా చేసి ఇప్పిస్తామని మాయమాటలు చెప్పడంతో మోసపోతున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని దళాల చేతికి పోకుండా నేరుగా ప్రభుత్వమే ఇచ్చేలా ఏర్పాటు చేయాలని కోరారు. ఒత్తిడి తీసుకొస్తే ఎలాంటి స్పందన లేకపోతే చంద్ర రాజేశ్వరరావు గారి నాయకత్వంలో 1,00,000 ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఈ సందర్భంగా ఈ దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని, అట్లాగే పని గంటలు ఖచ్చితంగా 8 గంటల పని దినాన్ని అమలు చేయాలి అని, వ్యవసాయ కార్మికులకు, రైతులకు, కార్మికులకు ప్రత్యేకమైన సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి వాళ్ళనే సమీకరించి సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళని ఉద్యమాల పోరాటాల అగ్రభాగాన నిలిపింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ రోజున కనీస వేతన చట్టం వచ్చిందంటే, సమాన పనికి సమాన వేతన చట్టం వచ్చిందంటే, మహిళలకు సంబంధించి అనేక చట్టాలు వచ్చాయి ఈ దేశంలో. అంటే హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల బందోబస్తుతో సుల్తాన్ బజార్ లో ఓ ఇంటిని జప్తు చేసేందుకు కోర్టు సిబ్బంది వచ్చింది. తమ పూర్వీకుల నుండి అదే ఇంట్లో నివాసం ఉంటున్నామని, ఫేక్ డాక్యుమెంట్స్ తో తమ ఇంటిని ఆక్రమిస్తున్నారని బాధిత మహిళ
రేఖాదేవి ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టు సిబ్బంది ఇంటి వద్దకు రావడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని రేఖాదేవి నిప్పంటించుకునే సమయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటి గేట్ను ధ్వంసం చేసిన కోర్టు సిబ్బంది అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్న సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ ఇంటిని తప్పుడు పత్రాలను కోర్టు తప్పుదోవ పట్టించి శైలేష్ గుప్తా అనే వ్యక్తికి అన్యాయంగా ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని సూర్యవంశీ కాలనీలో కార్తీక మాసం పురస్కరించుకుని మాజీ కౌన్సిలర్ చెల్లూరి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి దేవస్థానం ఉత్సవ మూర్తులకు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్ఫటికలింగానికి మహాభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కోటి వత్తులతో లక్ష దీపాలను వెలిగించారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన మహిళలు ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఈ సూర్యవంశీ గార్డెన్ సిటీ పెద్దంబర్పేట మున్సిపాలిటీలో ఘనంగా కార్తీక దీపోత్సవం చివరి వారం సందర్భంగా దీపోత్సవం జరిపినాం. లక్ష దీపోత్సవం జరిపినాం. అదే అభిషేకం చేసాం, కళ్యాణం కూడా జరిపినాం. బ్రహ్మాండంగా ఘనంగా జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాం. ఇప్పుడు కార్యక్రమం మంచిగా బ్రహ్మాండంగా జరిగినందుకు అందరికి కాలనీ వాసులకు, అందరికి భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బస్ స్టాప్ సమీపంలో తెల్లవారుజామున రహదారి ప్రమాదం చోటు చేసుకుంది. పంచాగుట్ట నుండి సికింద్రాబాద్ వైపు ప్లాస్టిక్ లోడ్ తో వెళ్తున్న కంటైనర్ బోల్తా కొట్టింది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పంచాగుట్ట ఫ్లైఓవర్ నుండి వేగంగా దూసుకురావడంతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని బస్ స్టాప్ వద్ద అదుపు తప్పి ఎదురుగా ఉన్న తార్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తార్ వాహనం నుచ్చునుచ్చైంది. కంటైనర్ డ్రైవర్ సంజయ్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కంటైనర్ వాహనం బోల్తా పడడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల వారణాసి చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజ భావాలను దెబ్బతీశాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ వానరసేన సభ్యులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందూ దేవులను అవమానించే విధంగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరు హిందూ దేవతల గురించి అసంబద్ధంగా మాట్లాడకుండా ఉండేందుకు ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను వానరసేన నేతలు కోరారు. హిందూ వ్యతిరేక సినిమాలను హిందువుల పురాణాలను వక్రీకరించే వారిని అడ్డుకోవాలి. హిందువుల పురాణాలను వ్యతిరేకించే వారిని వక్రీకరించే వారిని అడ్డుకోవాలి. అనే వ్యక్తి మొన్న వారణాసి అనేటువంటి ఒక సినిమా లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తాను దేవుణ్ణి నమ్మనంటూ చెప్పుకొని వచ్చాడు అనమాట. దేవుణ్ణి నమ్మను అనే వ్యక్తి పలానా హనుమంతుల్లో లేకపోతే పలానా శ్రీరాముల వారినో పలానా శ్రీకృష్ణుల వారినో ఏ విధంగా విమర్శలు చేయగలడు? నువ్వు నాస్తికుడివి అని చెప్పినప్పుడు, నువ్వు దైవం అనే హోల్ కాన్సెప్ట్ నువ్వు నమ్మనప్పుడు నమ్మనట్టే ఉండాలి. మళ్ళీ నువ్వు దైవం ఆధారంగా లేకపోతే దేవుడికి సంబంధించిన సీన్లు పెట్టేసి, దేవుణ్ణి పూజించే భక్తిపరమైనటువంటి సీన్లు పెట్టేసి ఆ సినిమా నువ్వు హిట్ చేయించుకొని హిందువుల డబ్బు నువ్వు తీసుకుంటున్నట్టే కదా. అంటే దైవాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ డబ్బు నువ్వు తీసుకుంటున్నట్లే కదా. ఏంటి హిపోక్రసీ రాజమౌళి? అసలు నీకేనా లేకపోతే మీ సినీ జాతికే ఇది అలవాటుగా మారిందా? ఎందుకనంటే మీరు గమనించుకోవచ్చు, బాహుబలి అనే ఒక సినిమా తీసినావు, కరెక్టే. దాంట్లో శివలింగాన్ని ఎత్తేసి ప్రభాస్ భుజాల మీద ఎత్తేపిచ్చి ఒక పాట తీసినావు. అదేవిధంగా అదే సినిమాలో మళ్ళీ ఏమని చేస్తావు? ముస్లింలతోటి ఒక సాంగ్ వేసినట్టు తీస్తావు. ఇరుక్కుపో వీరా వీరా అంటూ ఒకటి ఏదో డ్యూయట్ సాంగ్ లాంటిదో లేకపోతే ఒక బ్రేక్ డౌన్ సాంగ్, అదే అట్లాంటి ఏమంటారు దాన్ని, క్యాబరీ డ్యాన్స్ లాంటిదో వేపిస్తావు. అసలు హిందువుల కాలమానం ఎప్పుడుది? ఏదైతే రాజుల కాలమానం ఎప్పుడుది? ఈ ముస్లింల కాలమానం ఎప్పుడుది? వాళ్ళది పుట్టి 1400 సంవత్సరాలు కూడా కాలేదు. అంటే వాళ్ళను మాతో ఈక్వేట్ చేసే ప్రయత్నం చేస్తున్నావా? ఎందుకంటే ఇప్పుడిప్పుడే హిందువులు మేల్కొని సెక్యులరిజం నుంచి బయటకు వస్తున్నారు, హిందుత్వ పరంగా ఏకమవుతున్నారు, హిందూ రాష్ట్రానికి ముందడుగు వేస్తున్నారు. ఇవన్నీ నువ్వు డైల్యూట్ చేసే కార్యక్రమమే నువ్వు చేస్తున్నావు. అంతేకాదు, త్రిపులార్ అనే ఒక సినిమా తీసినావు. త్రిపులార్ అనే సినిమాలో ఎంత లేదన్నా అల్లూరి సీతారామరాజు గారి పేరుని వాడుకున్నావు. అల్లూరి సీతారామరాజు గారి పేరుని వాడుకుంటూ మళ్ళీ ఇటుపక్క మళ్ళీ ఈ ముస్లింలతోటి ఈ బ్రదర్హుడ్ పంచాయతీ ఏంది రాజమౌళి? విగ్రహాలను పూజించే వాళ్ళు విగ్రహాలను విరగొట్టేటోళ్ళు ఏకం కాకూడదు. ఈక్వల్ ఎలా అవుతారు వాళ్ళు? అదేవిధంగా
ఆవును పూజించే వాళ్ళు, గోవును పూజించే వాళ్ళు, గోవును తినేవాళ్ళు ఎప్పటికీ ఏకంగా వాళ్ళు ఎప్పటికీ అన్నదమ్ములు కాదలుచుకోలేరు. నువ్వు ఇట్లాంటి సెక్యులర్ నాటకాలు ఏదలుచుకుంటే రాజమౌళి, నువ్వు నీ అంతకేసుకో. మళ్ళీ మా హిందువుల పేర్లు కానీ, హిందూ దేవీ దేవతల పేర్లు కానీ ఇవన్నీ వాడద్దు. నీకు అనిపిస్తే ఆ బ్రదర్హుడ్డో లేకపోతే నువ్వు ఏదైతే బిల్డప్ చేద్దాం అనుకుంటున్నావో సెక్యులర్ రకాలైన పేర్లు పెట్టేసుకో. ఆ రష్యా నుంచో, చైనా నుంచో, లేకపోతే అమెరికా నుంచో సెక్యులర్ పేర్లు నువ్వు డౌన్లోడ్ చేసుకొని అలాంటి పేర్లే పెట్టు. నీకు సినిమా హిట్ కావాలంటే హిందువుల పేర్లు కావాలి, సినిమా నడవాలి అంటే హిందువుల ఎపిక్స్ కావాలి, లేకపోతే హిందువుల పురాణాలు కావాలి, ఇవే కావాలి. మళ్ళీ నువ్వు పురాణాలు వక్రీకరిస్తున్నావు. రీసెంట్గా మళ్ళీ ఏం చేస్తున్నావు, బాహుబలికి తర్వాత ఇంద్రదేవతకు, ఇంద్రుడు అనేవాడు వేదాది దేవత, ఇంద్రుడితోటి బాహుబలికి యుద్ధం అన్నట్టు, అంటే శైవులకు వైష్ణవులకు యుద్ధం అనే విధంగా నువ్వు చిత్రీకరిస్తున్నావు. ఏది ఇప్పుడు రాబోయే యానిమేషన్, ఇది కూడా నువ్వు మార్చుకుంటే బాగుపడతావు రాజమౌళి. నువ్వు బాగుపడకున్నా హిందూ సమాజం నీకు ఎట్లా జవాబు చెప్పాలో అట్లా చెప్తుంది. జై శ్రీరామ్, జై హిందూ రాష్ట్ర, జై హో వానరసేన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన వారోత్సవాలు, తెలంగాణ కేబినెట్ లో నిర్ణయం. హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు, పిస్తా హౌస్, షాక్ హౌస్ హోటల్లో యజమానుల ఇళ్లలో తనిఖీలు. హైదరాబాద్ సహా రాష్ట్రమంతా చలిపంజా, పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ వర్ష సూచన. రంగారెడ్డి జిల్లాలో విషాదం, భార్య మరణం జీర్ణించుకోలేని భర్త ఆత్మహత్య. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.